హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో రివైజ్డ్ బిఎడ్కి సంబంధించిన ఇంకో కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చాము, విచ్ ఈజ్ కన్స్ట్రక్టింగ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఐటమ్స్ సింపుల్ ఫార్మ్స్. ఓకే, లాస్ట్ క్లాస్లో ఈ రివైజ్డ్ బిఎడ్ సిలబస్లోనే కన్స్ట్రక్టింగ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఐటమ్స్ మల్టిపుల్ చాయిస్ గురించి చూసాము. ఓకే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి. ఇవాల్టి క్లాస్లో సింపుల్ ఫార్మ్స్ గురించి చూద్దాం. సో ఒకవేళ మీరు లాస్ట్ వీడియో చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కూడా కనిపిస్తుంది, రివైజ్డ్ బిఎడ్ సిలబస్ అనేసి. సో అక్కడ నుంచి ప్రతి ఒక్క రివైజ్డ్ బిఎడ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అనేటివి మీరు చూడొచ్చు. సో కమింగ్ టు ద క్లాస్, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా కన్స్ట్రక్టింగ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఐటమ్స్ మీన్స్ ఇట్ హ్యాస్ క్లియర్ అండ్ కరెక్ట్ ఆన్సర్స్. సో ఒక ఆబ్జెక్టివ్ టెస్ట్ ఐటమ్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అంటే ఒక పేపర్లో ఒక ఆబ్జెక్టివ్ టెస్ట్ని మనం క్రియేట్ చేస్తున్నాము అని అంటే దానికి క్లియర్ అండ్ కరెక్ట్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి, అంతే కదా. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డిస్కస్డ్ బిలో. సో ఆ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఏంటి, ఆ సింపుల్ ఫార్మ్స్ ఏంటి అనేది కింద మనకి డిస్కస్ చేయడం జరిగింది. అవేంటో చూద్దాం. ఫస్ట్ ఏంటి, మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో వీటిని మళ్ళీ డిఫరెంట్గా ఎలా కన్స్ట్రక్ట్ చేయాలనేది లాస్ట్ క్లాస్లో చూసాం. ఇప్పుడు వాటి గురించి జనరల్గా చూద్దాం. ఎంసీక్యూస్లో మనకి వన్ క్వశ్చన్ ఈజ్ ప్రజెంటెడ్, ఒక క్వశ్చన్ ఇస్తారు. ఇట్ హ్యాస్ డిఫరెంట్ ఆప్షన్స్ విత్ వన్ కరెక్ట్ ఆన్సర్. దానికి ఆప్షన్స్ ఇస్తారు, దాంట్లో ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది ఉంటుంది. ద డిస్ట్రాక్టర్స్ షుడ్ బి సిమిలర్ ఆర్ క్లోజ్ టు ద కరెక్ట్ ఆప్షన్స్. సో మిగిలిన ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో కరెక్ట్ ఆప్షన్తో కలిపి వాటిని డిస్ట్రాక్టర్స్ అంటాం. ఆ డిస్ట్రాక్టర్స్ కూడా కరెక్ట్ ఆప్షన్కి సిమిలర్గా అండ్ క్లోజ్గా ఉండాలి. దట్ ఈస్ అబౌట్ ద ఎంసీక్యూస్, వన్ ఆఫ్ ద సింపుల్ ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్. నెక్స్ట్ ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్. ఇది కూడా మనకి ఎక్కువగా తెలిసినవే. మేక్ ఏ స్టేట్మెంట్ అండ్ లెర్నర్ షుడ్ స్టేట్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. సో క్వశ్చన్ పేపర్లో మీరు చూసుకున్నట్టయితే ఆబ్జెక్టివ్ టెస్ట్లో ఏమి ఇస్తారు మనకి, ట్రూ ఆర్ ఫాల్స్లో ఒక స్టేట్మెంట్ ఇస్తారు, అది ట్రూ ఆర్ ఫాల్స్ అనేసి పక్కన బ్రాకెట్ ఇస్తారు, మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ థింగ్ ఏంటి, కంపేరింగ్ క్వశ్చన్స్. గివ్ టూ సెట్స్ ఆఫ్ వర్డ్స్ స్లాష్ స్టేట్మెంట్స్ స్లాష్ అదర్స్. సో కంపేరింగ్ అంటేనే మోర్ దెన్ వన్ ఉండాలి, అప్పుడే కంపేర్ చేయొస్తుంది. సో కంపేరింగ్ క్వశ్చన్స్లో టూ సెట్స్ ఆఫ్ వర్డ్స్ కానివ్వండి, టూ సెట్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ కానివ్వండి, లేదా ఇతరవి ఏవైనా ఇస్తారు మనకి. దెన్ స్టూడెంట్స్ మేక్ మ్యాచ్ ద ఫాలోయింగ్. తర్వాత స్టూడెంట్స్ ఏం చేస్తారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ గురించి కూడా మీకు తెలిసిన విషయమే. ఏ స్టేట్మెంట్ విత్ బ్లాంక్ టు ఫిల్ ద ఆన్సర్. అంతే కదండి, ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మధ్యలో ఒక బ్లాంక్ ఇస్తారు, ఆ బ్లాంక్లో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆన్సర్ అనేది. తర్వాత మల్టిపుల్ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ సిమిలర్ టు ఎంసీక్యూస్ బట్ విత్ మోర్ దెన్ వన్ కరెక్ట్ ఆన్సర్. సో మనం లాస్ట్ క్లాస్లో ఎంసీక్యూ ఆబ్జెక్టివ్ టెస్ట్ కన్స్ట్రక్టింగ్ ఐటమ్స్ చూసాం కదా. సో ఆ క్లాస్లో ఎంసీక్యూస్లో మోర్ దెన్ వన్ కరెక్ట్ ఆన్సర్ ఉండొచ్చు, ఎప్పుడు మనం క్వశ్చన్లో అది మెన్షన్ చేసినప్పుడు. సో అవి దేని కిందకు వస్తాయి, మల్టిపుల్ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ కిందకు వస్తాయి. ఓకే, లాస్ట్లో చూసుకున్నట్టయితే నెంబర్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఇక్కడ ఆన్సర్స్ ఆర్ ఇన్ నెంబర్స్. ఈ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి నెంబర్స్లో ఉన్న వాటిని నెంబర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి అంటాం. సో సింపుల్ ఫార్మ్స్, సో కన్స్ట్రక్టివ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఐటమ్స్లో సింపుల్ ఫార్మ్స్ చూసుకున్నట్టయితే మనకి ఏమేమి ఉన్నాయి, ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్, కంపేరింగ్ క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద తీసుకోవచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అలాగే మల్టిపుల్ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ అంటే మోర్ దెన్ వన్ ఆన్సర్ అనేది ఉంటుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. అండ్ అలాగే లాస్ట్ వన్ ఏంటి, నెంబర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే ఆన్సర్స్ అనేటివి నెంబర్స్లో ఉంటాయి. సో ఇది ఇవాల్టి క్లాస్, చిన్న క్లాసే అండి, చిన్న టాపికే ఇది. సో కన్స్ట్రక్టింగ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఐటమ్స్ సింపుల్ ఫార్మ్స్. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి మనకి, ఎంసీక్యూస్. ఆ ఎంసీక్యూస్ గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకే, సో ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి. అండ్ యాజ్ యూజువల్ ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఫ్రీగా ఉంటాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫ్రీ నోట్స్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. దాంతోపాటుగా లైక్ కూడా చేసేయండి. ఓకే, సో యాజ్ యూ నో మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే యూ నో ద డ్రిల్, సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.